హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకృష్ణ తన వాగ్మూలంలో వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంపై నిఘా పెట్టినట్లు రాధాకృష్ణరావు తెలిపారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీర్మార్ మల్లాల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఇక ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనుచరుల ఫోన్లపై కూడా నిఘా ఉంచామని తెలిపారు. జువాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, సరిత తిరుపతయ్యపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణరావు తెలిపారు. అంతేకాక మాజీ డీసీపీ రాధాకృష్ణ వాగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు కూడా ఉండటం గమనార్హంగా మారింది. కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఆయనకు ఓడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారని రాధాకృష్ణ తన వాగ్మూలంలో తెలిపారు. దుబ్బాక, హుస్రాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలు సంప్రదించినట్లు తెలిసింది. బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐపికి చెప్పినట్లు రాధాకృష్ణరావు తన వాగ్మూలంలో వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే అప్పటి ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణరావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ ను కూడా కేసీఆర్ కు పంపినట్లు వెల్లడించారు. ఇక ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆశించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీకి పంపామని, ఇక ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతలను సైబర్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణరావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి బీజేపీ అగ్రనేతల బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఇక బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్లు రాధాకృష్ణ తన వాగ్మూలంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకృష్ణరావు తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికలలో విజయవంతం చేయలేదని అన్నారు. సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకృష్ణరావు వెల్లడించారు. పెద్దయిన కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని రాధాకృష్ణరావు తన వాగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి మార్చినాయి. ఇప్పుడు ఇబ్బందిగా మారినట్లు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ
డీసీపీ రాధాకృష్ణ తన వాగ్మూలంలో వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబంపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణ తెలిపారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఇక ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనుచరులపై ఫోన్లపై కూడా నిఘా పెంచామని తెలిపారు. ఇక జువ్వాడి నరసింహారావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి, సరిత తిరుపతయ్యపై కూడా నిఘా పెట్టినట్లు రాధాకృష్ణ తెలిపారు. అంతేకాక మాజీ డీసీపీ రాధాకృష్ణ వాగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి విస్తుపోయే అంశాలు కూడా ఉండటం గమనార్హం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారని రాధాకృష్ణ తన వాగ్మూలంలో తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలు సంప్రదించినట్లు తెలిసింది. ఇక బీజేపీకి చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబికి చెప్పినట్లు రాధాకృష్ణ తన వాగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్పటి ఎస్ఐపిజి ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీసీపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ ను కూడా కేసీఆర్ కు పంపించినట్లు వెల్లడించారు. ఇక తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ నుంచి టీంను ఢిల్లీకి పంపామని, ఇక ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారని రాధాకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి బీజేపీ అగ్రనేతలు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఇక బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతామని అనుకున్నట్లు రాధాకృష్ణ తన వాగ్మూలంలో పేర్కొనడం గమనార్హంగా మారింది. ఇకైతే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకృష్ణ తెలిపారు. పలువురు అధికారులను కేరళ పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదని అన్నారు. సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకృష్ణ వెల్లడించారు. ఇక పెద్దాయన కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని రాధాకృష్ణ తన వాగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం.